ప్రభుకు స్తోత్రం. ఈరోజు వాగ్దాన సందేశం యాకోబు పత్రిక 4:14. రేపేమి సంభవించునో నీకు తెలియదు. ప్రభుకు స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ యాకోబు పత్రికలో యాకోబు గారు రాస్తూ చెప్తున్న మాట, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడే అంతలో మాయమైపో నీటి ఆవిరి వంటి వారు. ప్రభువుకు స్తోత్రం. నీటి ఆవిరి వంటి జీవితం మనది. ఇంతలో కనబడి అంతలో మాయమాయే నీటి ఆవిరి లాంటి జీవితం ఇది. దీని కొరకు మనము అబద్ధాలు ఆడుతున్నాం, పాపం చేస్తున్నాము, ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే జీవితము మనది. రేపటి దినము మనం ఇక్కడే ఉంటామని గ్యారెంటీ ఏమిటి? ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుని బిడ్డలారా, ఈ జీవితం చాలా చిన్నది, సున్నితమైనది. మనం ఇంకా ఈ సంవత్సరం ఇక్కడే ఉంటాము, లేదా ఒక 100 సంవత్సరాలు బ్రతుకుతామని గ్యారంటీ లేదు. ఆమెన్. భయముతో వణుకుతో మనము బ్రతుకుచున్నాం. కానీ ప్రభు కరుణతో కృప చూపే దేవుడు యేసు ప్రభు. యేసు ప్రభు అంటున్నాడు, పునరుత్థానమున జీవమున నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు. ప్రభువుకు స్తుతి స్తోత్రం కలుగునుగాక. ఆయన యందు విశ్వాసం వస్తే చాలు, నీ కుటుంబము, నీవు, నీ పిల్లలు సమస్తం ఆశీర్వదించబడతారు. నీ హృదయపూర్వకంగా దేవునికి సమర్పించు. నువ్వెంత గొప్ప ధనవంతుడవైనా, నువ్వెంత పెద్దవాడివైనా కానీ దేవుని బిడ్డలారా, ఈ లోకము శాశ్వతము కాదు. ఆమేన్. సమస్తము దేవుని ప్రణాళిక చొప్పున జరుగుతుంది. నువ్వు దేవునికి సమర్పించుకో, ప్రభు చిత్త ప్రకారం వెళ్ళు. దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించి కృప చూపి బ్రతికిస్తాడు, సాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, చూడండి, ఇదిగో మనము ఆశ్చర్యకార్యాలు చేసే దేవుని వైపు, అద్భుతాలు చేసే వైపు మనం పరలోకము, నిత్య రాజ్యం, శాశ్వత రాజ్యం వైపు వెళ్దాం. ప్రార్థన చేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు దీవించునుగాక. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవస్థలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రైజ్ ది లార్డ్. ప్రభు స్తోత్రం. ఆమేన్.